అందరికీ శుభోదయం అండి. ఈరోజు మరొక సాధారణమైన సమకాలీనమైన సమస్యాత్మకమైన ఒక అంశం పట్ల మనం ఇవాళ చర్చించుకుందాం. ఇటీవలే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక సభలో మాట్లాడుతూ ఊబకాయము లేదా అధిక బరువు, స్థూలకాయము, ఒబేసిటీ ఏ పేరుతో పిలిచినా కూడా ఊబకాయం అనేది దేశానికి ఒక పెద్ద సమస్యగా మారనుంది అని చెప్పి తను చాలా మనసు విప్పి మాట్లాడుతూ దాని నుండి మనం బయటపడడానికి మార్గాల్ని వెతకాలని చెప్పి తను కోరడం కూడా మనం చూసినాము. తన ప్రసంగంలో అన్న మాట ఏమిటి అంటే, దాదాపు భారతదేశంలో ఇప్పుడు 10 కోట్లకు పైగా ఉన్న ఓవర్ వెయిట్ లేదా ఒబేసిటీ ఉన్న వాళ్ళతో పోల్చితే 2050 నాటికి, అంటే ఇంకొక 25 ఏళ్లలో మన భారత జనాభాలో 44 కోట్ల మంది ఒబేసిటీ సమస్యతోని బాధపడనున్నట్లు, ఇది రానున్న కాలంలో ఒబేసిటీ లేదా అధిక బరువు అనేది కింగ్ ఆఫ్ ఆల్ డిసీజెస్గా, అన్ని వ్యాధులకు అదొక మూలంగా మారనుంది అని చెప్పి మనకు ఒక హెచ్చరిక చేసినారు. హెచ్చరిక చేస్తూనే మనం వంటల్లో వాడే నూనెని ఒక 10% తగ్గించమని, ఫిజికల్ ఫిట్నెస్ కోసం రోజు శారీరక వ్యాయామం చేయమని కూడా వారు యువ భారతానికి సందేశం కూడా ఇచ్చినారు. ఈ ఓవర్ వెయిట్ లేదా ఒబేసిటీ అన్నదాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు 2021 గణాంకాల ప్రకారమే ప్రపంచవ్యాప్తంగా 45% మంది అధిక బరువు లేదా స్థూలకాయ సమస్యతో, ఊబకాయ సమస్యతో బాధపడుతూ ఉన్నట్లు తెలుస్తున్నది. 45% ప్రపంచ జనాభా. మరి ఒకవేళ కోట్లల్లో మనం అది గణిస్తే, మనం 800 కోట్ల జనాభా దాటింది ప్రపంచ జనాభా అంటున్నాం కాబట్టి 380 కోట్ల ప్రపంచ మానవాళి ఊబకాయ సమస్యతో బాధపడుతూ ఉన్నది. 380 కోట్లు. అందులో మరొక ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే, అందులో 75 కోట్ల మంది పిల్లలు లేదా కౌమార దశలో ఉన్న యువత ఉన్నట్లుగా మనకు గణాంకాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. అంటే ఇది ఒక ఊబకాయం అనేది ఒక ప్రపంచ సమస్యగా రానున్న రోజుల్లో అవతరించనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం అధికంగా ఉన్న ఒక 8 దేశాల్లోనే, 200కు పైగా ప్రపంచ దేశాలు ఉన్నప్పటికీ 8 ప్రపంచ దేశాల్లోనే ఈ ఊబకాయము 50% ఉంది. ఇందులో చైనా, ఇండియా, అమెరికా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇండోనేషియా, రష్యా లాంటి దేశాల్లోనే సగానికి పైగా ఊబకాయ ప్రజలు ఉన్నట్లుగా మనకు గణాంకాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈ అధిక ఊబకాయ సమస్య ఉన్న దేశాల్లో మనం కూడా 2వ స్థానంలో ఉన్నాం చైనా తర్వాత. ఇప్పుడు ఇండియాలో 1990 గణాంకాల ప్రకారము ప్రపంచ దేశాల్లో ఊబకాయ సమస్య అధికంగా ఉన్న జాబితాలో మనం 4వ స్థానంలో ఉన్నాం. ఒబేసిటీ ఎక్కువగా ఉన్న దేశాల జాబితా రాస్తే 1, 2, 3, 4లో మనం 1990లో మనం 4వ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు 2050 నాటికి మనం చైనా నెంబర్ 1 ఉంటే మనం నెంబర్ 2 స్థానానికి చేరతామేమో అని అందరూ భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మోర్ ఒబేస్ పాపులేషన్ ఉన్న దేశాల్లో మనం 2వ స్థానాన్ని ఆక్రమించబోతూ ఉన్నాం. ఇది ఒక కాంట్రడిక్షన్. తినడానికి తిండి లేని ప్రజలు చాలామంది ఉన్నారు. కనీసం 2 పూటలు సక్రమంగా తినలేని వాళ్ళు ఉన్నారు. ఈ పేదరికం అధికంగా ఉండి కూడా ఒబేసిటీ ఇండియాలో పెరగబోతూ ఉన్నది అనేది ఒక కాంట్రడిక్షన్ మనకు కనిపిస్తూ ఉన్నది. మన ఇండియాలో ఇప్పుడు దాదాపు 10 కోట్ల మంది అధిక బరువు ఊబకాయులు ఉన్నారు. 10 కోట్ల మంది ఉన్నారు.
అందులో 1.5 కోట్లు పిల్లలు, అడలసెంట్ యూత్ కూడా ఉన్నారు. 1.5 crores. మన ఇండియా 2050 నాటికి మన ప్రధాని గారు చెప్పినట్లుగా మన దేశంలో ఊబకాయులు 44 కోట్లకు పెరుగుతారు అని చెప్పి, ఇప్పుడు 10 కోట్లు మాత్రమే ఉన్నారు, గమనించండి. 44 కోట్లకు అది పెరుగుతుందేమో అని చెప్పి చాలా విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన దేశంలో చూస్తే కేరళ, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ ఇటువంటి రాష్ట్రాల్లో ఊబకాయలు అధికంగా ఉన్నారు. దాదాపు 50% పైన, 50-60% ఎక్కువ మంది ఆ 4 రాష్ట్రాల్లోనే ఉన్నారు, 4-5 రాష్ట్రాల్లో. తర్వాత తక్కువ 24-25% మధ్యప్రదేశ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో తక్కువ ఊబకాయ సమస్య మనకు కనిపిస్తుంది. మనం ఊబకాయ సమస్య పెరగడానికి, ఈ మధ్యలో ఊబకాయ సమస్య పెరగడానికి ప్రధాన కారణము మనం కరోనా తెచ్చిన కఠిన నిబంధనలు కూడా మన దేశంలో కానీ ప్రపంచ జనాభాలో కానీ ఊబకాయ సమస్య పెరగడానికి కారణమైంది. ఇంట్లోంచి కదలొద్దు, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి బాగా తినండి, శారీరక శ్రమ లేదు, బయటికి వచ్చే అవకాశం లేదు, అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినారు, లాక్డౌన్స్ అన్నారు. ఇన్ని నియమ నిబంధనల మధ్యలో మనమంతా కూడా ఆ 3 నెలలు 6 నెలలు ఇళ్లలోనే ఉన్నాం. కాబట్టి ఆ సందర్భంలో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ కూడా ఊబకాయ సమస్య పెరుగుతున్నది. అప్పటి నుండి అదే అలవాటు చేసుకొని నేటికి కూడా అదే రకమైన జీవనశైలికి అలవాటు పడి కరోనా కాలపు జీవనశైలిని ఇప్పటికీ కూడా పొడిగిస్తూ మనం ఊబిలోకి మనం దిగిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఓవర్ వెయిట్, ఒబేసిటీ, అధిక బరువు మరియు స్థూలకాయము, ఈ రెండింటికి వ్యత్యాసం ఏమిటో ఒకసారి మనం చూద్దాం. సాధారణంగా ఒక హాస్పిటల్కి వెళ్తే BMI అని చెప్పి మనకి పరీక్ష చేస్తారు. ఆ BMI పరీక్షలో ఒకవేళ నీకు రీడింగ్ విలువ, BMI విలువ, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, దాని విలువ 25 నుంచి 30 లోపు ఉన్నట్లయితే, 25 నుంచి 30 లోపు BMI విలువ ఉన్నట్లయితే అది అధిక బరువు అని అర్థం, ఓవర్ వెయిట్. ఒకవేళ BMI విలువ 30 దాటితే అది ఒబేసిటీ కిందకు వస్తుంది, స్థూలకాయం కిందకి వస్తుంది. అంటే అర్థం ఏమిటి అంటే ఆల్ ఒబేస్ పీపుల్ ఆర్ నాట్ ఓవర్ వెయిట్, ఆల్ ఒబేస్ పీపుల్ ఆర్ ఓవర్ వెయిట్, బట్ ఆల్ ఓవర్ వెయిట్ పీపుల్ ఆర్ నాట్ ఒబేస్. కొద్దిగా డిఫరెన్స్ ఉంది. 30 లోపు BMI విలువ ఉంటే అధిక బరువు, ఓవర్ వెయిట్, 30 దాటితే ఒబేసిటీ. ఇది స్వల్ప వ్యత్యాసం. అంటే కొంచెం బరువు బాగా పెరిగితే ఒబేసిటీ, కొద్దిగా మామూలుగా పెరిగితే ఓవర్ వెయిట్ అని మనం అంటూ ఉన్నాం. ఇప్పుడున్న గత 30 ఏళ్లలో చూస్తే మన జీవనశైలి చాలా మారిపోయింది. శాస్త్ర విజ్ఞానము, టెక్నాలజీ మారుతోంది, డిజిటల్ వెలుగులు వచ్చేసినాయి, మన జీవనశైలిలో అపారమైన మార్పులు వచ్చినాయి, ఆహార పదార్థాలు తీసుకోవడంలో కూడా మార్పులు వచ్చినాయి. దీనివల్ల దాదాపు 250% పిల్లల్లో ఒబేసిటీ పెరిగింది. గతంలో ఉన్నదానికంటే 250 times పెరిగింది. గతంలో చాలా తక్కువ ఉండేది పిల్లల్లో అడల్సెంట్ యూత్లో. ఇప్పుడు 250 times గత 30 ఏళ్లలోనే పెరిగింది. అంటే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందుగానే జాగ్రత్త పడాలని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు. ఒబేసిటీ లేదా అధిక బరువు ఉంటే నష్టం ఏమిటి? ఒబేసిటీని కింగ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటున్నాం కదా, వ్యాధుల రారాజు. అంటే అన్ని వ్యాధులకు ఇది కారణం కావచ్చు అని కదా దాని అర్థం. ఆ అధిక బరువు లేదా ఒబేసిటీ వల్ల ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, నిద్రలేమి, శ్వాస ఇబ్బందులు, కీళ్ళ నొప్పులు, జీర్ణక్రియలో లోపాలు, ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి
కొన్ని అసౌకర్యాలు కలుగుతాయి, మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉండదు. ఇలాంటి అనేక రకాలైన వ్యాధులకి పునాదిగా ఈ అధిక బరువు లేదా ఒబేసిటీ నిలుస్తూ ఉన్నది. అందుకనే దాన్ని మనం కింగ్ ఆఫ్ డిసీజెస్ అని ఇప్పుడు అంటున్నాం. పూర్వకాలంలో కింగ్ ఆఫ్ డిసీజెస్ అంటే గౌట్ వ్యాధి అనేవాళ్ళం. ఇప్పుడు మన రానున్న రోజుల్లో 25% ఓల్డ్ పీపుల్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బీ ఒబేస్. 25%, 4వ వంతు వృద్ధులు కూడా ఈ స్థూలకాయ సమస్యతో బాధపడవచ్చు. మరి స్థూలకాయము నా ఒళ్ళు ఎందుకు పెరుగుతోంది, ఊబకాయం ఎందుకు వస్తోంది అంటే అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. దాంట్లో షుగర్సు, సాల్ట్, అనారోగ్యకరమైన కొవ్వులు. షుగర్, సాల్ట్, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు అది ఒబేసిటీకి దారితీస్తుంది. అలాంటి ఆహారాలు ఏమై ఉండవచ్చు అంటే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్. ఇప్పుడు మీరు ఏ మాల్స్కి వెళ్ళినా కూడా ప్యాకెట్లు మనకు ఫుడ్ అవపడుతుంది. ఆ ప్యాకెట్ను చూస్తేనే కొనాలనిపిస్తుంది, నోరు ఊరుతుంది. అలాంటి ప్యాకెట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అన్నీ పెప్సీలు, కోలాలు ఇవి ఎక్కువగా సేవించిన వాళ్ళకి, ఈ ఆహార పదార్థాన్ని తీసుకున్న వాళ్ళు ఎక్కువ కాలం తీసుకుంటే వాళ్ళు అధిక బరువు లేదా ఒబేసిటీ బారిన పడవచ్చు. ఇంకొక సమస్య ఏర్పడింది. పాతకాలపు ఆహార పదార్థాన్ని స్లోగా మనం మానేస్తున్నాం. సాంప్రదాయ పద్ధతిలో మనం పండించుకున్న బయో ఫుడ్స్ని మనం వాడడం మానేసి అన్నీ కూడా బజార్లో రెడీమేడ్ ఫుడ్స్కి అలవాటు పడ్డాం. అంటే నేటి యువత సాంప్రదాయ ఆహారానికి, డిజిటల్ యుగపు ఆహారానికి మధ్య కొట్టుమిడాడుతూ డిజిటల్ కాలపు ఆహారపు అలవాట్లని చేసుకోవడం వల్ల ఈ ఒబేసిటీ సమస్య మరింతగా పెరుగుతూ ఉన్నది. మరి దీనికి ఏమిటి కారణం? ఈ ఒబేసిటీని మనం రాకుండా చూసుకోవాలన్నా లేదా ఉన్న బరువును కొంచెం తగ్గించుకోవాలన్నా మనం ఏం చేయాలి? దీంట్లో మనం స్వల్పమైన జీవనశైలి మార్పుల్ని చేసుకోవాలి. తప్పనిసరిగా చెమట రావడానికి రోజు ఏదో ఒక ఫిజికల్ వర్క్ చేయాలి. అది వ్యవసాయం పనిచేస్తారా, వ్యాయామం చేస్తారా, యోగా చేస్తారా, ఏదన్నా చేయండి. తప్పకుండా చెమట రావాలి. వాకింగ్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, ఏదైనా చేయండి. చెమట వచ్చే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ మనం తప్పకుండా చేయాలి. అది కంపల్సరీ. ఒకవేళ నడక మాత్రమే నడిచేటట్లయితే 8,000 నుండి 10,000 అడుగులు రోజు పడేలాగా మనం నడకని చేయాలి. 8,000 నుండి 10,000 అడుగులు పడే విధంగా మనం ఆ వాకింగ్ని చేయాలి. వాకింగ్ కూడా బ్రిస్క్ వాకింగ్ చేయాలి. బాగా వేగంగా నడవడము, దాని ద్వారా గుండె బాగా మంచిగా పనిచేస్తుంది. అప్పుడు రక్త ప్రసరణ బాగుంటుంది. అప్పుడు శరీరం కుదుట పడుతుంది. అదే కాకుండా స్థానికంగా పండించే పంటలు, స్థానిక ఆహార పదార్థాలని ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయటము, ఏ సీజన్లో వచ్చే పదార్థాలని, పండ్లని, కూరగాయలని ఆ సీజన్లో తప్పకుండా తీసుకోవటము, తీసుకున్న ఆహారంలో క్యాలరీ విలువ కంట్రోల్గా ఉండేటట్లుగా చూసుకోవడము. అంటే అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా జాగ్రత్త పడడము. వారానికి కనీసం 150 నిమిషాలు తీవ్రమైన ఎక్సర్సైజ్ చేయడము మనం కనీసం మన జీవనశైలిలో ఒక భాగం చేసుకోవాలి. తర్వాత మనం తినే ఆహారంలో రెయిన్బో కలర్స్ ఉండాలి. విబ్జిఆర్ అంటాం. వైలెట్, బ్లూ, ఇండిగో, గ్రీన్, రెడ్, ఆరెంజ్, రెడ్. ఈ కలర్స్ ఉన్న ఆహారం మన ప్లేట్లో ఉండాలి. గ్రీన్ కలర్ ఉన్న ఆహారం ఉండాలి, క్యారెట్ కలర్ ఉన్నవి ఆహారం ఉండాలి, అన్ని రకాలైన కలర్స్ ఉన్న ఆహారం. వైట్ కలర్ తక్కువగా ఉండడానికి మనం జాగ్రత్త పడాలి. వైట్ కలర్ తక్కువ ఉంటే మంచిది. వైట్ కలర్ అంటే రైస్ కానీ, గోధుమలది కానీ, చక్కెరలు కానీ, సాల్ట్ కానీ ఇవన్నీ వైట్ ఉంటాయి. వీటిని వీలైనంత వరకు తగ్గించాలి. కూరల్లో నూనెలు, ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్ని కూడా చాలా తక్కువ వాడుతూ మనం
మన జీవన శైలిని మార్చుకున్నట్లయితే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలకి మనకు ఓవర్ వెయిట్ తగ్గి నార్మల్ వెయిట్కి వస్తాము. అదేవిధంగా మన శరీరాన్ని ఎప్పుడు హైడ్రేట్ చేసుకోవడము, కావలసినంత నీటిని తీసుకోవడము, చిన్న చిన్న భాగాలుగా ఆహారాన్ని తీసుకోవడం, ఒకటేసారి రోజంతా పనిచేసి ఒకటేసారి ఎక్కువ తినకుండా 4-5 గంటలకు కొద్ది కొద్దిగా తింటే, మంచి పోషకాహారాన్ని తింటే అది కూడా మంచి మేలును చేస్తుంది. మనం తినే ఆహారం ఎంత అన్నది కాకుండా దాంట్లో పోషక విలువలు ఉన్నాయా లేవా చూసుకొని గుక్కెడు తిన్నా కూడా, ఒక పిడికెడు తిన్నా కూడా మంచి పోషకాహారం తింటే సరిపోతుందని చెప్పి మనం నమ్మాల. ఆ విధంగా మనం మన జీవన శైలిని మార్చుకొని మనం ఊబకాయలుగా మారకుండా, మన ఒంట్లో కొవ్వు పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ప్రయత్నం చేయాలి. ఆ కరిగించడానికి చేసే ప్రయత్నమే ఈ ఎక్సర్సైజెస్ అంటున్నాము. మరీ ఎక్కువైతే ఒబేసిటీ కూడా అపరిమితంగా ఉంటే సర్జరీ చేసి తీసేస్తారు ఆ కొవ్వుని. దాన్ని మనం బెరియాట్రిక్ సర్జరీ అంటాం. అది అంత మంచిది కాదు. అంత దాకా పోకుండానే మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం. మనం బాగా ఒబేస్ కాకముందే ఒబేసిటీ నుంచి బయటపడదాం. ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్లోకి రండి. ఓవర్ వెయిట్లో ఉన్నవాళ్ళు నార్మల్ వెయిట్కు రండి. నార్మల్ వెయిట్లో ఉన్నవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఓవర్ వెయిట్ జాబితాలోకి మారకుండా చూసుకోవాలని చెప్పి, మనకి ఈ ఊబకాయం అనేది దేశానికి కూడా భారం అని చెప్పి మనం భావించాలి. నేను ఊబకాయనైతే నాకు నష్టము, నా దేశానికి కూడా నష్టం. కాబట్టి ఊబకాయము దేశానికి భారము అనే నినాదాన్ని మీరు గుర్తుపెట్టుకొని మనందరం కూడా ఆరోగ్యంగా తేలికగా ఉందాం. ఊబకాయం సమస్య ఉన్న వాళ్ళ కీళ్ళ నొప్పులు కూడా బాగా వస్తాయి, వాళ్ళు బాగా నడవలేరు. ఇలాంటి అనుభవాలు మనం ఎన్నో చూసినాం. కాబట్టి ఇలాంటి ఊబకాయ సమస్య నుండి మనం బయటపడి కింగ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అన్నదాన్ని మన దరికి రాకుండా చూసుకొని మనం ఆరోగ్యవంతులుగా ఉంటూ మన పనుల్ని మనం చేసుకుంటూ మనము ఎదుగుతూ దేశాభివృద్ధికి కూడా తోడ్పడాలని చెప్పి మీ అందరికీ మరొకసారి నేను మనవి చేసుకుంటూ, ఓపికగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక చక్కటి సమకాలీన సమస్యను తీసుకొని త్వరలోనే మీ ముందుంటానని చెప్పి నేను హామీ ఇస్తూ మీ అందరికీ నుండి సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.